ఏ దేశానికైనా సరే నాయకత్వం చాలా ప్రధానం. ఆ నాయకత్వం అనేది లేకపోతే, సరైనటువంటి నాయకత్వం లేకపోతే ఏ దేశమైనా సరే రాజకీయంగా ఆర్థికంగా పాతాళానికి వెళ్ళిపోతుంది. ఈరోజు నేపాల్ చూసాం, బంగ్లాదేశ్ చూసాం. ఇప్పుడు నేపాల్లో యువత జడ్జన్ పేరిట జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాంతో ఇప్పుడు నేపాల్ అంతా కూడా అట్టుడికి పోయింది కదా, అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ప్రధాని రాజీనామా చేసిన తర్వాత కూడా అక్కడ ప్రజలైతే నిరసనల్ని వీడడం లేదు. సైన్యం ఇప్పుడు అందరికీ సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తుంది, చర్చలకు పిలుస్తోంది, కొంతమంది వెళ్తున్నారు. ఇప్పుడిప్పుడే సమస్యలు కొంచెం సద్దుమణుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ నేపాల్లో కొంతమంది యువత ఏమొచ్చేసి మాకు మోదీ లాంటి నాయకుడు కావాలి, మోదీ లాంటి నాయకుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్లగలిగితే మా దేశం కూడా అభివృద్ధిలో ఉంటుంది, అలాగే ప్రపంచానికి తెలుస్తోంది. ఇక్కడ మొత్తం అవినీతిలో కూరుకుపోయారు, వారసత్వ రాజకీయాలు. 2014 తర్వాత భారతదేశం పరిస్థితి ఎలా ఉందో మాకు తెలుసు. ఎందుకంటే బలమైనటువంటి నాయకుడు భారతదేశానికి దొరికాడు. అందుకే ఈరోజు ప్రపంచం కూడా ఈరోజు భారతదేశానికి దాసోహం అయిపోతుంది. కానీ మా జీడిపి చూస్తే $3 బిలియన్ కూడా లేదు, $2 బిలియన్ కట్టే కష్టం అయిపోతుంది. ఈరోజు భారతదేశం పెద్ద దేశమే కావచ్చు, కానీ 4వ అతిపెద్ద జీడిపి దేశంగా ఎదిగింది కేవలం అక్కడ బలమైనటువంటి నాయకుడు ఉండబట్టే. అలాంటి నాయకుడు మాకు కావాలి, ఈ వారసత్వ రాజకీయాలు మాకు వద్దు, మాకు కావాలనుకుంటే మేము రాజుల పరిపాలనకి మళ్ళీ వెళ్ళిపోతాం, మాకు రాజుల యొక్క పరిపాలనే కావాలంటూ అక్కడ యువత అయితే పూర్తిగా అక్కడ ప్రభుత్వాల్ని కుప్పకూల్చేసాయి. ఇంకా చెప్పాలంటే మంత్రుల్ని గుడ్డలు ఓడదీసి మరీ కొట్టేస్తున్నారు.